ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 18 సంభవించినటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణము కొంత ప్రతికూల ఫలితాలను తీసుకొస్తుంది. ఆనుకూలము కాదండి, ప్రతికూలము. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ప్రతికూలము అంటే ముఖ్యముగా కొంత అనారోగ్య సమస్యలని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వచ్చినట్లయితే వాటిని తొలగించుకుంటాం కష్టం. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, విదేశాలు అంటే కనుక మేము అక్కడే పుట్టిన వాళ్ళమైతే విదేశాలమవుతామా అని. కాదండి, గ్రహణ సమయములో కర్కాటక రాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉంటే వారు జాగ్రత్త. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత ఈ ప్రభావం చూపవచ్చును. మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఏదో ఒక నింద కర్కాటక రాశి వారి మీద పడేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. ఆర్థికంగా ఎవరికి కూడా మధ్యవర్తిత్వాన్ని తీసుకోవద్దు. మధ్యవర్తిత్వం తీసుకున్నట్లయితే అబాస పాలవుతారు, నీలాప నిందలు పడతాయి. మిమ్మల్ని చాలా రోధిస్తారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి మధ్యవర్తిత్వాన్ని తీసుకోవద్దు కర్కాటక రాశి వారు. వ్యాపారవేత్తలు, వ్యవహారములు నడిపేటువంటి వారు, ఉద్యోగములు చేసుకునేటువంటి వారు కొంత చికాకుగా ఉంటారు. అయినప్పటికీ పర్వాలేదు. తప్పనిసరిగా దేశీయ నాటు ఆవుకి గ్రాసము తినిపించండి అంటే కనుక మీరు మంచిగా ఉన్నటువంటి గోశాలకి ఏదైనా ఒక కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ కొని పంపించి పెట్టమని చెప్పండి. 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 3 రోజులు కూడా మీ పేరుతో గోసేవ జరగటం చాలా విశేషం. పచ్చి గడ్డిని కొనిపెట్టండి, ఎండుగడ్డి అయినా కొనిపెట్టండి, కాయగూరలను కొనిపెట్టండి. తద్వారా కర్కాటక రాశి వారు విజయాన్ని పొందవచ్చు, గ్రహణ దోషములని నివృత్తి చేసుకోవచ్చు. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు. అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశంలో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు, కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు. ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యం లేదు. తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు. రాత్రి కాలంలో ఉంటుంది, కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు. ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో, అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది. వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి 1 గంటకు కానీ 2 గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది. ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత. కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ
తడబడకుండా ఉండటం చాలా అవశ్యము, చాలా మంచిది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి. తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతోందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం. మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు. ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటికా మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి. అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అంటే భోజన పదార్థాలు లేని ఎడల చక్కగా రాగి పాత్ర కానీ, తెల్ల వస్త్రము కానీ, ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకు దానం ఇవ్వండి. లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఏదైనా ఒక దేవాలయంలో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి. కలియుగంలో మానవాళి అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు. వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపము వలన అభివృద్ధి లేదండి, సంతానం కలగట్లేదు. పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు. లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు, అభివృద్ధి లేదు. ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము, ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము, అవమాన పాలైపోయాము, దుఃఖంలో ఉంటున్నాము. ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు 4-5 పెళ్ళిళ్ళు అవ్వటము, 2-3 పెళ్ళిళ్ళు అవ్వటము జరగటము. అలాగే పురుషులు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా వివాహం కాపోవటము, కళావిహీనముగా తయారవటము, ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాళయములు అనేటువంటి ఒక పక్షం కలదు. అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాడ్యమి, అంటే ఈ యొక్క 2024 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు అమావాస్య వరకు 15 రోజుల పాటు మహాళయ తిథులుగా చెప్తారు. అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లల్లో, మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయం పాకం దానం ఇవ్వటము, విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 29వ తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల, అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి, ముసలి తరము ఆవులు, రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం. వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవచ్చు. అది చాలా సులభం. పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గొవారో వారు చెప్తారు. నారాయణ బలిలో పాల్గొనటం ద్వారా ముఖ్యంగా పితృశాప నివృత్తి మనకు జరుగుతుంది, కుటుంబ అభివృద్ధి, గృహములో కళ్యాణములు జరుగుతాయి, ఆనందము విరజిల్లుతుంది, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి. సెప్టెంబర్ 29వ తారీఖు
ఆదివారము ద్వాదశి జరిగేటువంటి ఈ యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది. గోవు వైతరణి నది, ఎవరైతే కనుక మన ఇళ్లలో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణీయ నదిని అట్టే దాటి వేస్తుంది. తద్వారా వారు మోక్షానికి వెళతారు. మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగుతాయి. జై శుభంకరి.